హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్షయ తృతీయ రోజున ఇంటికి కొని తెచ్చుకోవలసిన కొన్ని మంగళకర వస్తువులను గురించి చూద్దాము. అలాగే అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ తృతీయకున్న ప్రత్యేకతలేమిటి? అక్షయ తృతీయ రోజున పూజించవలసిన దేవీ దేవతలెవరు? అలాగే అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులు చేస్తే అక్షయమవుతాయి? ఇంకా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా? అలాగే అక్షయ తృతీయ రోజున చేయవలసిన దానాలేమిటి? మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాము. ఏ పండగ సందర్భాల్లో అయినా అలాగే ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా మొదటగా మనం తెచ్చుకోవలసిన మంగళకర వస్తువుల్లో ముందు వరుసలో ఉండేవి పసుపు, కుంకుమ. ఈ అక్షయ తృతీయ రోజున పసుపు, కుంకుమని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు. అటు తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తామర గింజలు, అలాగే గోమతి చక్రాలు, సముద్రపు శంకువు. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించటం వలన సముద్రంలో దొరికే వస్తువుల్లో అన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవి. సముద్రంలో దొరికే వస్తువులంటే రాళ్ళ ఉప్పు, అలాగే ముత్యాలు, ముత్యపు శంకువు, అలాగే దక్షిణావృత శంకువు మొదలైనటువంటి సముద్రం నుండి లభించే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఇప్పుడు చెప్పినటువంటి వస్తువుల్లో ఏదో ఒక వస్తువైనా కొని తెచ్చుకోండి. అలాగే గోమతి చక్రాలు, ముత్యాలు, పగడాలు, పసుపు కొమ్ములు, అలాగే శ్రీఫలము, దీనినే లఘు నారియల్ అంటారు. ఇంకా కవ్వము, అలాగే ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉండటం కోసము ఈ అక్షయ తృతీయ రోజున ధాన్యాన్ని కొని తెచ్చుకోండి. బియ్యము, గోధుమలు, అలాగే పప్పు ధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు లాంటివి కొని తెచ్చుకోండి. అలాగే రూపాయి నాణాలు లేదా 2 రూపాయల నాణాలు లేదా 5 రూపాయల నాణాలను లక్ష్మీదేవి ముందు ఈ అక్షయ తృతీయ రోజున ఉంచి పూజించండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది పచ్చకర్పూరము. ఈ అక్షయ తృతీయ రోజున పచ్చకర్పూరము ఇంటికి తెచ్చుకోండి. అలాగే సముద్రం నుండి లభించే రాళ్ళ ఉప్పు. ఇంట్లో నిండుగా ఉండాల్సిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు ఒకటి. అలాగే సుగంధ ద్రవ్యాలైనటువంటి లవంగాలు, యాలకులను ఈ అక్షయ తృతీయ రోజున ఇంటికి కొని తెచ్చుకోండి. యాలకులతో శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారికి మాలను తయారు చేసి లక్ష్మీ అమ్మవారి మెడలో ఆ మాలను అలంకరింపజేసి పూజించటం వలన ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే యాలకుల దండని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించటం వల్ల కూడా అత్యంత శుభ ఫలితాలని పొందవచ్చును. ఇంకా జవ్వాదు, అలాగే నెమలి పించాలు. నెమలి పించము ఇంట్లో ఉండటం వలన మంచి జరుగుతుందని చెప్తారు పెద్దలు. అలాగే కుదిరిన వాళ్ళు 1/2 గ్రాము లేదా 1 గ్రాము బంగారము కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే వెండి వస్తువులు లేదా వెండి కాయిన్ కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చును. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. ఈ తదియ తిథి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. సంవత్సరమంతా లక్ష్మీదేవిని ఆరాధిస్తే వచ్చే ఫలితము ఈ అక్షయ తృతీయ ఒక్క రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే వస్తుందని మత్స్యపురాణంలో పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు. అలాగే ఈ రోజున నదీ స్నానం చేసిన, సముద్ర స్నానం చేసిన 1,000,000 రెట్ల ఫలితం వస్తుందని నారద పురాణంలో చెప్పారు. అలాగే ఈ రోజున సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపంలో దర్శనమిస్తారు.
సంవత్సరమంతా చందనంతో నిండి ఉండే స్వామివారిని ఈరోజు ఆ చందనమంతా తొలగించి నిజరూప దర్శనము కలిగిస్తారు. ఆ తర్వాత స్వామివారికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఇలా ఈ అక్షయ తృతీయకి ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకతలున్నాయి. అక్షయ తృతీయ గురించి భవిష్య పురాణంలో ఉంది. పరశురాముడు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజే ఈ అక్షయ తృతీయ. అలాగే త్రేతాయుగము ఈ అక్షయ తృతీయ రోజునే ప్రారంభమైందని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించడం ప్రారంభించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. అలాగే సూర్యదేవుడు పంచ పాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు కూడా ఈ రోజే. ఇంకా లక్ష్మీదేవి మహావిష్ణువుని వివాహమాడిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. బద్రీనాథ్ క్షేత్రంలో బద్రీనారాయణ స్వామి దేవాలయం తలుపులు తెరిచేది కూడా ఈ రోజునే. సంవత్సరంలో 6 నెలలు బదరీ క్షేత్రం తలుపులు మూసి ఉంచుతారు. ఈ అక్షయ తృతీయ రోజునే స్వామివారి ఆలయం తలుపులు తెరుస్తారు. 6 నెలల క్రితం చేసినటువంటి స్వామివారి అలంకారం చేసిన పువ్వులు వాడిపోకుండా అలాగే ఉంటాయి. అలాగే 6 నెలల క్రితం వెలిగించినటువంటి అఖండ దీపం కూడా అలాగే వెలుగుతూ ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారము కొనాలని కానీ అలాగే కొనకూడదని కానీ ఏ పురాణాల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ లేదు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే ఆర్థికంగా అలాగే ధనానికి లోటు లేకుండా ఉంటారు. అక్షయ తృతీయ రోజున దుర్ముహూర్తము వర్జ్యము లాంటివి ఎటువంటి ముహూర్తాలు చూసుకోకుండా ఏ పనులు ప్రారంభించినప్పటికీ అవి 100% విజయవంతమవుతాయని చెబుతారు. ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి కొత్త పనులు ప్రారంభించినా కూడా అవి విజయవంతమవుతాయి. అక్షయ తృతీయ రోజున ప్రారంభించే ప్రతి పని కూడా అక్షయమవుతుందని చెబుతారు. అక్షయ తృతీయ రోజున చేసే స్నానము, దానము, అలాగే పూజలు, అలాగే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేసినా అవి అనంతమైన ఫలితాలను ఇస్తాయి. అక్షయ తృతీయ రోజున ఇవ్వవలసిన దానాలను గురించి భవిష్య పురాణంలో చెప్పారు. నీటితో నిండిన కుండని, అలాగే పెరుగన్నమును, అలాగే శనగలు, గోధుమలు, అలాగే చెరుకు రసము, మామిడి పళ్ళు మొదలైనటువంటి వాటిని దానంగా ఇవ్వవచ్చును. ఈ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయవచ్చును. ఈ వైశాఖ మాసము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. అక్షయ తృతీయ రోజున సాయం సంధ్యా సమయంలో ఏ దేవాలయానికైనా వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీరు వేసి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలైనా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర పూజ చేసినా కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఫోటో కానీ లేదంటే లక్ష్మీ కుబేరుల ఫోటో కానీ పెట్టుకొని ఫోటో ముందు ఒక పీటను ఉంచి దానిపైన ఎర్రని వస్త్రాన్ని పరిచి ఆ ఎర్రని వస్త్రం పైన బియ్యం పిండితో 9 గళ్ళు వేసి ఆ గళ్ళలో స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి నెంబర్లను రాసి బియ్యం పిండితో రాసి వాటిపైన ప్రతి గడిలోనూ ₹1 అలాగే ఒక గులాబీ పువ్వును ఉంచి లక్ష్మీదేవి అష్టోత్తరము పఠించి అటు తరువాత ఓం సం కుబేరాయ నమః అని 108 సార్లు పఠించాలి. లక్ష్మీదేవి ముందు ఈ కుబేర యంత్రం వేసి పూజించినట్లయితే ధనానికి లోటు ఉండదు. అలాగే ఆర్థిక బాధలు అప్పుల నుండి బయటపడవచ్చును. అలాగే లక్ష్మీదేవి ముందు తామరవత్తులతో నెయ్యి దీపం వెలిగించాలి. శుక్రవారంతో కూడిన అక్షయ తృతీయ వచ్చినందువలన ఈరోజు అమ్మవారి ముందు ఐశ్వర్య దీపం వెలిగించినట్లయితే ఆర్థిక బాధలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
ఈ అక్షయ తృతీయ రోజున వీడియోలో చూపించిన మంగళకర వస్తువుల్లో ఏ కొన్నైనా ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తెచ్చుకున్నటువంటి మంగళకర వస్తువులను లక్ష్మీదేవి ముందర ఉంచి పూజించండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకోవడం కన్నా కూడా కొని తెచ్చిన బంగారముని లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఉంచి గంధం కుంకుమలతో అలంకరించి పూజించి ఆ బంగారంని సద్బ్రాహ్మణునికి దానం చేసినట్లయితే మన ఇంట బంగారం అక్షయమవుతుంది. ఈ బంగారంతో పాటు వెండి, ఇత్తడి, రాగి, లోహాలతో చేసినటువంటి వస్తువులని, అలాగే స్వయం పాకముని, దానితో పాటుగా తెల్లని వస్త్రాలని, అలాగే చెప్పులు, గొడుగు, విసనకర్ర, అలాగే మంచినీటి కుండ మొదలైనటువంటి వాటిని సద్బ్రాహ్మణుడికి సమర్పించినట్లయితే మన ఇంట ధనధాన్యాలు సమృద్ధిగా అక్షయమవుతాయి. ఈ అక్షయ తృతీయ మీ ఇంటి సిరి సంపదలను అక్షయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.